వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. నక్క మూడు గొర్రెల కథ. అనగనగా శ్రీరంగరాజపురం అనే గ్రామంలో రంగడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతని దగ్గర 3 గొర్రెలు ఉండేవి. రంగడు రోజు గొర్రెలను మేత కోసం అడవిలో వదిలి మరలా తన ఇంటికి వచ్చేవాడు రంగడు. ఆ 3 గొర్రెలు మంచి స్నేహంగా ఉంటూ సాయంత్రానికి తిరిగి రంగడి ఇంటికి వచ్చేవి. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఒక నక్క వాటిని చూసి నోరూరింది. కానీ వాటిని ఒక్కటిగా ఎదుర్కోవడం కష్టమని గ్రహించింది. నక్క ఎంత ప్రయత్నించినా ఆ ముగ్గురు మధ్య విభేదాలు రావడం లేదు. నక్క వాటిని దూరంగా చూసుకుంటూ పోతూ ఉండేది. ఒకరోజు ఒక గొర్రె గడ్డి మేయడానికి కొంత దూరం వచ్చింది. ఇదే సమయం అనుకుని ఆ గొర్రె దగ్గరకు వెళ్ళింది నక్క. నక్క గొర్రెతో, ఇలా ముగ్గురు కలిసి ఉంటే ఏమి ఆకలి తీరుతుంది? ఎవరి ఆకలి వారిది గాని ఒకరి ఆకలి కోసం మరొకరు అవస్థలు పడడంలో అర్థం లేదు అని చెప్పింది నక్క. అది విన్న గొర్రె నిజమే అని అనుకున్నది. మరుసటి రోజు మరలా అడవికి వచ్చాయి ఆ 3 గొర్రెలు. ఆ 2 గొర్రెలకు కొంత దూరంగా ఉంటూ మేయసాగింది ఆ 3వ గొర్రె. ఈ 3వ గొర్రె పరిస్థితి తెలుసుకొని వాటిలో వాటికి విభేదాలు తలెత్తాయి. అంతే, కొద్ది రోజులకు 3 గొర్రెలు ఐకమత్యంతో ఉండక ఎవరి దారిన వారు తినడం, నీళ్లకు చెరువుకు వెళ్లడం చేయసాగాయి. నక్క ఈ 3ంటిని గమనించి తనలో తాను ఎంతో సంతోషపడింది. తన ఎత్తు పారింది అనుకున్నది. నీళ్ల కోసం ఒక గొర్రె వెళ్ళసాగింది. ఇంతలో నక్క గొర్రెను దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నది. మిగతా 2 గొర్రెలు నక్కను చూశాయి. అమ్మో, మన స్నేహితుడి మీద నక్క దాడి చేయబోతున్నది అని తెలుసుకొని నక్కను అక్కడి నుండి వెంబడించాయి. అప్పుడు ఈ 3 గొర్రెలు అనుకున్నాయి, మన ముగ్గురం కలిసి ఉన్నప్పుడు మన మీద ఏ జంతువు కూడా దాడి చేయలేదు. మనం విడివిడిగా ఉండడంతో మన మీద దాడి చేయడానికి సిద్ధపడింది నక్క. ఇక నుండి మన ముగ్గురం కలిసిమెలిసి ఉందాం అనుకుని రంగడి ఇంటికి చేరుకున్నాయి. ఈ 3 గొర్రెలను కలిసిమెలిసి చూసి రంగడు ఎంతో సంతోషపడ్డాడు. నీతి: కలిసి ఉంటే కలదు సుఖం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.